18వ శతాబ్దంలో నెపోలియన్ చక్రవర్తి క్రైస్తవ విరోధి. అతనికి కలిగిన ఆశ ప్రపంచానికే ఏకైక చక్రవర్తి అవ్వాలని. అతని సైన్యాధిపతి మెరనోస్ బహుక్రూరుడు. ఇతనిని పిలిపించి ఆస్ట్రియాలోని ఒక ముఖ్య పట్టణాన్ని ధ్వంసం చేయాలని మెరనోస్కు ఆజ్ఞాపించాడు చక్రవర్తి. అది పూర్తిగా క్రైస్తవ నగరం. ఈస్టర్ రోజు తెల్లవారుజామున క్రైస్తవ సంఘము లేచి ఈస్టర్ పండుగ వేడుకను ఆరంభించకముందే ఆ పట్టణాన్ని ధ్వంసం చేయాలి అని ఆదేశం జారీ చేయబడింది. మెరనోస్ 18,000 మంది సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరినీ సమూలముగా ధ్వంసం చేయటానికి ప్రణాళిక రూపొందించబడింది. ఈ సంగతి విని క్రైస్తవ సంఘము వణికిపోయింది. ఒక్క వేదికపైకి వచ్చి శత్రువును ఎదుర్కొనటానికి ప్రార్థనపూర్వకంగా సంఘాలన్నీ ఏకమైనాయి. ఆ పట్టణంలో ఎన్నో వందల క్రైస్తవ దేవాలయాలు ఉన్నాయి కనుక శత్రువు దాడి చేసే సమయాన తెల్లవారుజాము 5 గంటలకు మనమందరము దేవాలయాలలో చేరుకొని ఒకేసారి గుడి గంటలన్నీ గంభీరంగా మ్రోగిద్దాం అని నిర్ణయం తీసుకున్నాయి. ఆ రోజు అందరూ గడియారాలు సరిచేసుకున్నారు. సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలకు గుడి గంటలన్నీ ఒకేసారి మ్రోగాయి. ఆ మహా గొప్ప ధ్వనికి శత్రువులు భయపడి పారిపోయారు. ఇది చరిత్రలో జరిగిన ఒక సంఘటన. నిజమే, యేసు మరణం జయించుట మాత్రమే కాదు, మనకు విజయాన్ని ప్రసాదించాడు.